కాలి కింద చెప్పులాగా బతకటానికి అలవాటు పడిపోయిన క్రైస్తవులారా, రోషం చచ్చిపోయిన క్రైస్తవులారా, నోరు మూగపోయిన క్రైస్తవులారా, ఇంకెంత కాలం పిరికల్లలాగా ఉంటారో రండి. క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఏకమై ఉద్యమం చేద్దాం అని రెచ్చగొడుతున్నా. అన్యాయాన్ని ప్రశ్నించమని రెచ్చగొడుతున్నా. క్రైస్తవునికి కావాల్సిందంటే తెలుసా? ప్రశ్నించే గొంతుకు కావాలి. ఆ గొంతుని మూసేశారు, ఒక గొంతుని. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి స్థానంలో ఒక అజయ్ బాబు నిలబడ్డాడు, ఒక అభినయ్ దర్శన్ నిలబడ్డాడు. మాది ఉడుకు రక్తం, మాకు స్పీడ్ ఎక్కువ. మా బండికి బ్రేకులు వేయాలంటే తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేయాల్సిందే తప్ప అంతకు మించి ఇంకేం చేయలేరు. ఈ రోజు అజయ్ బాబు ఈ వేదిక మీద ఉండాల్సిన వాడు, మాట్లాడాల్సిన వాడు. రక్తం మరిగిపోతుంది అతనికి. గదిలో ఉన్నాడు, లైవ్ చూస్తున్నాడు. రాలేకపోయానే. చాలా ఖర్చు పెట్టాం, చాలా కసితో